సంస్థ నిర్వహించే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు అనేక సంవత్సరాలతో సమానంగా తీర్చిదిద్దిన దీశాలి మన బాలరెడ్డి మాస్టర్ గారు. ఈనాడు ఈ విద్యార్థుల్లోనే ఎందరో ఈ ఆటల పోటీలకు వెళ్ళి పథకాలను సాధించిన వారు ఉన్నారు. ఇవే కాక మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం వారు నిర్వహించే గేమ్స్లో పిల్లలను మంచిగా ప్రోత్సహించి వారిని ఆయా ఆడుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ స్పెషలిస్ట్, అంతేకాదు రిటరీడ్ స్పెషలిస్ట్. తన 23 సంవత్సరాల ఉపాధ్యాయ ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థులను అంతేకాదు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా గ్రహించారు. డిబేట్ మొదలగు అంశాలలో వెళ్ళిన వారందరూ చాలామంది ఉన్నారు. బంగారు, వెండి పథకాలు కూడా సాధించారు. మేము ఆ పట్టణ స్థాయి పిల్లలతో పోటీ పడగలమా అని మేము అనుకోనే వాళ్ళము. అక్కడికి వెళ్ళి మధ్యలో ఉండేవారు. అంటే మాస్టర్ వీటికి 100 రూపాయలు అని చెప్పక తప్పదు. పాఠశాల కార్యక్రమాలు జరిగినప్పుడు మాస్టర్గా నిర్వహించిన తనదైన శైలిలో అటు ఇంగ్లీషు ఇటు తెలుగులో మాట్లాడుతూ కార్యక్రమం దిగ్విజయం చేయడంలో ఇచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞులం. తమ అమూల్యమైనటువంటి ఒక గేయాన్ని పాడగలని కోరుతున్నాం. నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెరా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసి అంతరిక్షం చూడరా, స్నేహమేరా జీవితానికి నిచ్చే వెన్నెలా. పేదవాణి స్నేహము పెరుగుబువా చందము, కష్టజీవులేరా రామచిలకల పలుకులు జంటకెగిసిన గువ్వలు, బోయవాణి వలలు చిక్కి లేచిపోయిన పౌరాలు, లేచిపోయిన పౌరాలు. కులము మతము లేని లేవని సాగిపోరా సమతకు. ఉంది నీ గేయం, అంతకంటే మధురంగా ఉంది నీ గాత్రం. శివనారాయణ అలాగే ఎం నాగేశ్వరరావు వీరు నలుగురు కూడా వచ్చి సార్ మేము కేవలం మీ పరిసరాలనే కట్టాము, కానీ మా హృదయంపై మీరు క్రమశిక్షణ తన ప్రభుత్వాన్ని సైతం ఇంకు చుక్కలకు ఎన్నో ఉపకార్యాలు జరిగాయి. ఏ వెంకటేశ్వర వచ్చి సన్మానించాల్సిన కోర్సు నాగమణి, కే జ్యోతి. అంతేకాదు మేము క్లాస్లో ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని ఎప్పుడూ ఒకే ఒక తిట్టు తిడుతూ ఉంటుంది. అది మాకు ఇంకా గుర్తుంది టీచర్, అదొకటి మాకు చాలా బాగా గుర్తుంది. మమ్మల్ని ఇంతటి వారిని చేయాలి. నాగమణి, జ్యోతి, శ్రీ నరేష్ తను ఒకరిని తొందరపడి మాట్లాడమని తన 9th 10th క్లాస్లో గణితం బోధించారు. అలాగా కొంతమందికి సైన్స్ కూడా బోధించారు. మేము ఇప్పటికీ లెక్కలు సరిగా చేస్తూ అందరినీ లెక్క చేస్తూ నన్ను దోచుకుందువతి వన్నెల దరసాని కన్నులలో దోచుకుందు నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువతే
వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువతే మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని తొంభై 2000 బ్యాచ్లో ఉన్నటువంటి కళాకారులందరినీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ. తర్వాత ఎవరు 10 సార్లు నువ్వు ఫెయిల్ అవుతావయా అంటే ఖచ్చితంగా పాస్ అవుతావు. నీ చేతనగా ఊరుకో అప్పారా అన్నా చాలు. ఆయన ప్రతి మాట అదొక ఆశీర్వాదం. ఆయనే ఒక సినిమాలో ముందుకు నడుస్తున్నాను నా బండి ఖచ్చితంగా పాస్ అవుతాం. సోషల్ స్టడీస్ లో నుంచి ప్రావీణ్యత గలవారు సార్ పుస్తకం ఏమాత్రం చూడకుండా వేస్తారు మొదటి పైన ఆయనే థామస్ రెడ్డి సార్. తెలుగు ఉత్తమ ఉపాధ్యాయుడు, చక్కని వ్యాఖ్యాత, చిత్రకారుడు, ఇంట పుట్టి అడవా వారసత్వాన్ని నరనరాల్లో పుంగిపుచ్చుకొని తన హక్కుని తీర్చడానికి మళ్ళీ ఇదే పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు భవానీ టీచర్ గారు. అందరినీ నవ్విస్తూ అందరికి ఏ ఇబ్బంది లేకుండా నేనున్నాను పర్వాలేదు అంటూ తాను చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అందరికీ గుర్తుండిపోతుంది ఏమనుకుంటారు. కానీ అడగటానికి భయమెందుకు నేను భవానమ్మను అని చెప్పేసి టీచర్ నిజంగా మాలో ధైర్యాన్ని నూరిపోశారు. థ్యాంక్ యూ మేడం. అటువంటి ఈ టీచర్కి మేము సన్మానించుకోవడం నిజంగా మా అదృష్టంగానే భావిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జి రాజేష్ కరెక్ట్గా మాట్లాడతారు. ఏ విషయాన్నైనా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ఎవరైనా విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటే ఎక్కువగా పట్టించుకుంటారు. వారికి ఆర్థిక సహాయం అయినా చేస్తారు. సార్ సిద్ధాంతం ఏంటంటే ప్రార్థించే పిల్లల కంటే సాయం చేసే చేతులే నిన్న అని సార్ నమ్మేవారు. ఇలాంటి సందర్భంలో మన ఇన్నారెడ్డి మాస్టర్ గారిని సన్మానించుకొని వారి అభిమానం శ్రీను సార్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అతను చేసే వృత్తి టైప్ సీన్ సార్ అంటారు. అందరూ కూడా సీన్ సార్ అంటాం. సార్ ఇంటి పేరు నాకు ఎవరికి గుర్తులేదు. మన శ్రీను సార్ గురించి చెప్పాలంటే మన రాష్ట్రంలో ఉపాధ్యాయులు నుంచి చెప్తారు. ఏ వివరం కావాలన్నా చాలా నమ్రతతో వినయంతో సమాధానం చెప్పి శాంతంగా ప్రశాంతంగా ఉండే శ్రీను సార్ ఈ సందర్భంలో సన్మానించుకోవడం శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతం నృపానం ఇది సరసుర జగతికి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిపిన శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ శుద్ధవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరి సమరి గమరి గమప సరి మప సరస్వతి రాగాల అంతకంటే ముందు ఇచ్చిన పూలు వాడిపోతున్నాయి. 10 సంవత్సరాలైనా మా హృదయాలు వికసిస్తూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలా మణిరత్నం పాటలాగా ఎప్పుడు నీటుగా డ్రెస్ చేసుకుని గౌరీ డి జోసఫ్ గౌతమ్ రెడ్డి వచ్చి సన్మానించాల్సిన వచ్చింది. ప్లీజ్ కమ్ జోసఫ్. వచ్చి సన్మానించాల్సిన వచ్చింది. భాస్కర్ osman రెడ్డి వీరిని టీచర్ని సన్మానించాల్సిన శ్రీలత జ్యోతి విద్యాబోధన మేము నెరవేర్చింది అనే బాధ ఇంకా వాడు ఉన్నది. బ్యాక్లెట్ ఇవ్వండి మీ ఇది పటువంటి గవర్నమెంట్ సార్ వారిని వచ్చి శ్రీలంక పదం గొప్పదే. భయంతో కన్నా భక్తి కన్నా అన్న అని పిలిచే ఆప్యాయత మిన్న. అటువంటి అన్న రాజుగా కోరుతున్నాం. ఆప్యాయంగా పిలుస్తున్నాం. రాన్న గంట కొట్టి పాఠశాలను మొత్తం కలిగించగల సమర్థుడు ఆయనే. బ్రహ్మాండాన్ని మొత్తం నడిపించేది ఆ బ్రహ్మ అయితే ఈ పాఠశాలను నడిపించేది ఈ బ్రహ్మ. ఇచ్చినటువంటి వాళ్ళు వీరు దేన్నైనా అడుక్కోవడం చిన్నతనమేమో కానీ విద్యని అడుక్కోవడం చాలా పెద్దతనం. మీరు పెట్టినటువంటి అక్షర భిక్షతో మేము సమాజంలో ఒక పౌరులుగా
ఎక్కడైనా బుద్ధులు చెప్పవచ్చండి. ఒక